ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. సందర్భంలోకి వెళితే మన గత నాయకులు, రాజులు అందరూ వెళ్ళిపోయారు, కానీ యేసు నిత్యం ఉంటాడు. ఆయన నిరంతరం నిలిచి ఉంటాడు కాబట్టి ఆయన యాజకత్వం నిత్యం ఉంటుంది, అది మారదు. యేసు సదా జీవించి మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. యేసు ఈ విధంగా అంటున్నాడు, పిల్లారా, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను జీవించేవాడను, మృతుడైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడై ఉన్నానని తెలియజేస్తున్నాడు. ఆది యందు నీవు భూమికి పునాదులు వేసితివి, ఆకాశములు కూడా నీ చేతు పనులే. నీవును ఏకరీతిగా ఉన్నవాడువు, నీ సంవత్సరములకు అంతము లేదు, తరతరాలకు నివాస స్థలము దేవుడే. ఈ నిరంతరం ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఆమేన్.